ఈ ఊర్లో ఎవరికైనా ఇల్లు కట్టాలంటే మొదట గుర్తుకు వచ్చేది ఒక్క పేరే, అది రామయ్య. చెక్కని చెక్కుతూ ఉంటే అది బంగారంలా మారిపోయేది. నాణ్యత, నమ్మకం, నిజాయితీ, ఈ మూడు మాటలకు రామయ్యే అర్థం. 40 ఏళ్లుగా ఎన్నో ఇల్లు కట్టాడు. కానీ ఒకరోజు రామయ్య మనసులో ఒక ఆలోచన మొదలయ్యింది. వయసు పెరిగిపోయింది, చేతులు వణుకుతున్నాయి. ఇక విశ్రాంతి తీసుకోవాలి అనిపించింది. యజమాని దగ్గరికి వెళ్ళి వినయంగా ఇలా అన్నాడు. రామయ్య, అయ్యా, ఇన్నాళ్ళు పనిచేసే అవకాశం ఇచ్చారు. ఇక మిగిలిన జీవితం నా భార్య పిల్లలతో గడపాలనుకుంటున్నాను. నేను పని మానేస్తాను అనగానే యజమాని మనస్సు బరువెక్కింది. కానీ రామయ్య గౌరవాన్ని గౌరవించాడు. అప్పుడే యజమాని రామయ్య భుజంపై చెయ్యవేసి అన్నాడు. రామయ్య, ఒక్క చివరి సహాయం చేస్తావా? ఈ ఖాళీ స్థలంలో ఒక ఇల్లు కట్టిపెట్టు. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. రామయ్య సరే అన్నాడు. కానీ అతని మనసు ఇప్పటికే విశ్రాంతిలోకి వెళ్ళిపోయింది. ఇల్లు కట్టడం మొదలుపెట్టాడు. కానీ అది రామయ్య కాదు. ముందు ఉన్న జాగ్రత్త లేదు, నాణ్యత మీద శ్రద్ధ లేదు. నాసిరకం చెక్క, తక్కువ మెటీరియల్, ఎప్పుడెప్పుడు ఇది అయిపోతుందా అనే ఆలోచన తప్ప పని మీద మనస్సే లేదు. తన 40 ఏళ్ల పేరును తానే పాడు చేసుకుంటున్నానని అతనికి అర్థం కాలేదు. చివరికి ఇల్లు పూర్తయింది. యజమాని వచ్చి ఇల్లు చూశాడు. ఏమీ మాట్లాడలేదు. రామయ్య తాళాలు యజమానికి ఇచ్చాడు. అప్పుడు యజమాని నవ్వుతూ ఆ తాళాలను తిరిగి రామయ్య చేతిలో పెట్టి ఇలా అన్నాడు. రామయ్య, ఇన్నాళ్ళు నువ్వు నా కోసం ఎన్నో ఇల్లు కట్టావు. నీ 40 ఏళ్ల నిజాయితీకి ఇది నా బహుమతి. ఈ ఇల్లు నీదే. రామయ్య మాట రావటం ఆగిపోయింది. అయ్యో, ఇది నా ఇల్లా అనుకుని, నా ఇల్లే అని తెలుసుంటే ఎంత అశ్రద్ధ చేసేవాడనే కాదు అని తనను తానే తిట్టుకున్నాడు. ఇక జీవితాంతం తానే నిర్లక్ష్యంగా కట్టిన ఆ ఇంట్లోనే ఉండవలసి వస్తుంది. ఈ కథలోని నీతి ఏమిటంటే, జీవితం కూడా ఇంతే, మనం కట్టుకునే ఇల్లు లాంటిదే. ఈరోజు మనం చేసే పని నిర్లక్ష్యం అయితే రేపు మన భవిష్యత్తు కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ప్రతి పనిని మనం మన కోసమే చేస్తున్నామనుకొని చెయ్యండి.